అలా వెళ్తున్నప్పుడు రాము ఒక ముసలి ఆవిడను కలుస్తాడు. ఈమె ఈ ప్రాంతానికి రాక్షసి లాంటిది. ఇతను ఆ ముసలి ఆవిడతో చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఇంకా ఆమె అతని మొత్తం కథను తెలుసుకుంటుంది. రాత్రి అవ్వడంతో అవ్వ రాముని తన సొంత కొడుకులాగా ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత పొద్దున అవ్వగానే ఈ ముసలమ్మ విజిల్ ని వేసి ప్రపంచంలో ఉన్న పాములన్నింటినీ అక్కడికి పిలుస్తుంది. అవి దగదగాని మెరిసిపోతూ ఇంద్రధనస్సు లాగా వస్తున్నాయి. ఈ అవ్వ రాణి పాము నుంచి మొత్తం విషయాన్ని తెలుసుకుంటుంది. ఈ పాములు చెప్పిన ప్రకారం అటువంటి పక్షులను ఎక్కడా చూడలేదంట. దీంతో రాము తన ప్రయాణాన్ని విరమించకుండా కొనసాగిస్తున్నాడు. అలా కొన్ని నెలలు వెతికిన తర్వాత రాముకి ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. మా అక్కలు ఇక్కడే ఉన్నారేమో అని దబదబా నా ఇంటిలోకి వెళ్తా. అందులోకి వెళ్ళగా క్రిందటిసారి కలిసిన ముసలావిడి కంటే వయసు ఎక్కువ ముసలావిడ కనిపిస్తుంది. రాము వీళ్ళతో ప్రతిసారి మర్యాదగా మాట్లాడిన కారణంగా వీళ్ళు అతన్ని ఏమీ చేయకుండా వదిలేస్తున్నారు. ఎంత మంచి వాడవురా అని బ్రహ్మ రాక్షసులందరూ వదిలేస్తున్నారు. ఇంకా అవ్వ రాముకి సాయం చేయడానికి తనతో ఉన్న మాయా విజిల్ ను వేస్తుంది. అప్పుడే ప్రపంచంలో ఉన్న భయంకరమైన జంతువులన్నీ ఆ ప్రదేశానికి వస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు అవ్వ ముందరకు వచ్చి నిలబడుతుంది.